ఎట్లున్నారల్లో మంచిగుండ్రా? ఆగనుల్లా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఎనకటి దినాలల్లా పెండ్లి పేరంటాలు దావతులు ఎట్లా ఉంటుండే. వచ్చిన చుట్టపక్కలందరినీ నేల మీద కూసుండబెట్టి భోజనాలు వడ్డిస్తుండిరి. ఇదంటే ఒకప్పటి ముచ్చట. మరి ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ప్రపంచంలో తిండి తినుడు కూడా ఫ్యాషన్ అయ్యిందిలా. మరి చిత్రం కాకుంటే బాపు సిస్టమ్ అట. గిసొంటి బాపు సిస్టాలల్ల తింటుండ్రు, బరువెక్కుతున్నారు, లేని రోగాలు తెచ్చుకుంటుండ్రు. ఇక నిజానికి కూసోని తింటే ఉండే లాభాలు ఎరకైతే గట్లు చేయకపోదురో ఏమో. మరి తినే తిండి వంగి తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మనం ఎంత తింటున్నామో కూడా మనకు అర్థమైతది. మరి అప్పుడు మన ఒంటి బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక గివ్వే కాకుండా నేల మీద కూర్చుండి తింటే ఎసొంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాము. ఇక ఇప్పటోళ్ళ సోకులే అలాగైనాయి పాండ్రి. చాలా మంది ఇళ్లల్లా ఏ ఇళ్ళ లక్షల రూపాయల డైనింగ్ టేబుల్ల మీద ఎంత తింటున్నామో ఎరక లేకుండా బిర్రుగా తింటుండ్రు, బొర్రలు పెంచుతుండ్రు, హాటెనక బాధపడుతుండ్రు. నేల మీద కూర్చొని తినే అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటుగా ఆనందం కూడా ఉంటదని చెప్తుర్రు నిపుణులు. మరి మీరెట్లా తింటున్నారు? ఒక పార ఆలోచన చేసుకోరాదుర్రిగా. మరి గిది ఇయ్యలటి ముచ్చట ఎట్లుంది?